ఇక తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. రెండు రాష్ట్రాల్లోని జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఏపీలోని మన్యం జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఇటు తెలంగాణలోని ఉత్తర మధ్య జిల్లాలో చలి వణికిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, మెదక్, సంగారెడ్డి జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మెదక్ జిల్లా శివంపేట ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ములుగు జిల్లా ఏటూరు, నాగారం ఏజెన్సీలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అదేంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. రాష్ట్రంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమరం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక నిర్మల్ జిల్లా మామడ మండలం తండ్రా గ్రామంలో 7.3 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్లో 9.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్ల పనివేళలను మార్పు చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రానున్న 2-3 రోజులు ఉమ్మడి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక వాతావరణంలో వచ్చిన మార్పుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే గానీ బయటకు రాకూడదు అని తెలిపారు. ఇక తెల్లవారుజామున రాత్రి వేళలో బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. మూడు రోజుల నుండి చలి తీవ్రత పెరిగింది. హైదరాబాద్ ఐఎండీ వారు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల కంటే తక్కువ ఉంటుందని, అందువల్ల అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ఈ మా మందమరి ప్రాంతంలో పొద్దున్నే 5 గంటలకే వచ్చి చేసేవాళ్ళం, కానీ ఈ చలి తీవ్రత వల్ల అందరూ కూడా వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గింది. కొంచెం లేట్ అయినా పర్లేదు, అందరూ రావాలి, వచ్చి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పిల్లలు కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడిన వాళ్ళు కూడా మా గ్రౌండ్కి వస్తారు. వాళ్ళు కూడా తగు జాగ్రత్తలతో రావాలి. లేదంటే ఈ ఊపిరితిత్తుల సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, కండరాలు కూడా పట్టేస్తాయి. కాబట్టి అందరూ కూడా షట్టర్స్, మళ్ళీ మూతికి అంటే మాస్కులు కూడా ధరించి జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ మధ్యలో వర్షాలు పడినట్టుగా మబ్బులు తేలినాయి. దానివల్ల చలి తగ్గింది కదా అనుకున్న సమయంలో చలి తీవ్రత పెరగడంతో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ముసుగుదాపు పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. బయటికి వెళ్దాము అంటే కూడా వెళ్ళలేకపోతాం. ఇంతకుముందు గ్రౌండ్కి 5 గంటలు లేచి ఎగ్జాక్ట్లీ 5 గంటలకు గ్రౌండ్లోకి వచ్చేసి ఆరోగ్యంగా కాపాడుకోవడం వాటి కోసంలో ఇప్పుడు వద్దామంటే కూడా రాలేకపోతున్నాం. ఇక్కడ 7 గంటల వరకు వచ్చినా కూడా ఈ మంచుతోటి రోడ్డు కూడా కాపాడుతుంది. కానీ తప్పదు కదా, ఆరోగ్యరీత్యా గ్రౌండ్కి రావాలనే ఈ చలిలో కూడా రావడం